నమస్కారం హాలీటాలీ ఫ్యామిలీ. నార్మల్‌గా డైరెక్టర్ స్పాట్స్‌కి వచ్చాక కెమెరా, యాక్షన్ అంటారు. కానీ మన 'వెట్రిమారన్' గారు మాత్రం హీరో మొహానికి ఇంకొంచెం మట్టి పోయండి, బట్టలు చిరిగిపోయేలా చూడండి, ఆ ఏసీలన్నీ ఆఫ్ చేయండి అంటారు. 'వెట్రిమారన్' సినిమా అంటే కేవలం స్క్రీన్ మీద రాగా ఉండటం కాదు. షూటింగ్ స్పాట్‌లో హీరోల బ్లడ్ అండ్ స్వెట్ నిజంగానే బయటికి రావాలి. అసలు 'అసురన్' లాంటి కల్ట్ మాస్టర్ పీస్ తీయడం వెనుక ఆయన పడే పిచ్చి ఏంటో తెలిస్తే మీరు వెంటనే వెళ్లి స్నానం చేస్తారు. రండి 'వెట్రిమారన్' గారి డస్టీ వరల్డ్‌లోకి వెళ్ళిపోదాం. 'వెట్రిమారన్' గారు సెట్‌లో మేకప్ మ్యాన్‌కి పని ఉండదు భయ్యా. ఎందుకంటే ఆయన గ్లో అండ్ లవ్లీ హీరోలని నమ్మడు. 'అసురన్' షూటింగ్ అప్పుడు ధనుష్ మొహానికి మేకప్ బదులు నిజమైన దుమ్ము, నల్లటి మట్టి వాడారంట. ఆయన లాజిక్ ఏంటి అంటే హీరో ఎండలో తిరుగుతున్నప్పుడు మొహం మసీదాగే ఉండాలి. మనోళ్ళు ఎవరైనా సరే కొంచెం టచప్ చేసుకుంటే అంటే 'వెట్రిమారన్' గారు మాత్రం టచప్ ఎందుకు, వెళ్లి ఆ చెట్టు కింద కూర్చొని కొంచెం నల్లబట్టి పూసుకో అంటారేమో. ఆయన సినిమాల్లో బ్యూటీ, వెలుతురు ఎక్కువ, ఇవి తక్కువగా ఉంటాయి. కేవలం ఇంటెన్సిటీ మాత్రం ఎక్కువ వెతుక్కోవాలి. ధనుష్, వెట్రిమారన్ కాంబో అంటే మనకి నేషనల్ అవార్డ్స్ గుర్తొస్తాయి. కానీ ధనుష్‌కి మాత్రం బాడీ పెయిన్స్ గుర్తొస్తాయి. ఎందుకంటే 'అసురన్' ఇంటర్వల్ ఫైట్ సీన్ అప్పుడు ధనుష్‌ని ఒక నల్ల మట్టిలో దొర్లించి కొట్టారంట. వెట్రిమారన్ స్టైల్ ఏంటంటే షాట్ పర్ఫెక్ట్‌గా వచ్చేదాకా హీరోని వదలలేదంట. ఒక పక్కన ధనుష్ శివస్వామి గెటప్‌లో ఓల్డ్ మ్యాన్‌లా యాక్ట్ చేస్తుంటే, వెట్రిమారన్ ఏమో ఇంకా స్పీడ్ కావాలి, ఇంకా రాగా ఉండాలి, ఇంకా ఇంటెన్సిటీ పెంచాలి అని టార్చర్ చేశారంట. అందుకే ఏమో ధనుష్‌కి 'వెట్రిమారన్' అంటే ఎంత ఇష్టమో ఆయన షూటింగ్ స్పాట్ అంటే కూడా అంతే భయము. మీకో విషయం తెలుసా? 'వెట్రిమారన్' దగ్గర బౌండ్ స్క్రిప్ట్ కూడా ఉండదంట. అంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అన్ని పేపర్ మీద రాసి ఉండవు. సీన్ షూటింగ్ స్పాట్‌లో సిట్యుయేషన్‌ని బట్టి డైలాగ్స్ రాస్తారు. 'అసురన్‌లో' ఆ ఐకానిక్ క్లైమాక్స్ మెసేజ్ "చదువుని ఎవరు దోచుకోలేరు" అనే లైన్ కూడా ఆన్ ద స్పాట్ వచ్చిన తలపై అంట. అందుకే ఆయన సినిమాలో డైలాగ్‌లు అంత నేచురల్‌గా ఉంటాయి. మనమేమో స్క్రిప్ట్‌లు లేకుండా సినిమా ఎలా తీస్తారు అని టెన్షన్ పడతాం. 'వెట్రిమారన్' మాత్రం స్క్రిప్ట్ గుండెల్లో ఉంది, సెట్‌లో తవ్వడం అని అంటారు అంతే. ఇంకా 'వెట్రిమారన్' సినిమా తీయాలి అంటే, ఆయన మూవీ తీయాలి అంటే ఆయన స్టైల్‌లో తీయాలంటే ముందుగా ఒక 2 ఇయర్స్ రీసెర్చ్ చేస్తారంట. 'అసురన్' కోసం 'వెక్కై' అనే ఒక నోవెల్‌ని బేస్ చేసుకొని ఆ ఊర్లో మనుషులు ఎలా ఉంటారు, ఏం తింటారు, ఎలా తిడతారు అని ఇవన్నీ రీసెర్చ్ చేసి మరీ కూడా ఈ మూవీని తీశారంట. ఆయన సెట్‌లో ఉంటే మనకి అది షూటింగ్‌లా అనిపించదు. ఏదో రియల్‌గా ఊర్లో గొడవలు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. పోనీ కట్ చెప్పాక హీరో రిలాక్స్ అవుతాడా అంటే, నెక్స్ట్ సీన్‌కి ఇంకొంచెం మట్టిపోయండి అని రెడీగా ఉంటారు. డెడికేషన్ లెవెల్ అంటే అంత మాత్రం గాడ్ మోడ్‌లో ఉంటుంది. ఫైనల్‌గా 'వెట్రిమారన్' అంటే కేవలం ఒక డైరెక్టర్ కాదు. ఆయన ఒక ఎక్స్‌పీరియన్స్. 'అసురన్' లాంటి రా సినిమాలు రావాలి అంటే అంత పిచ్చి ఉండాలి. ఆయన సినిమాలో హీరోలు అందరూ నల్లగా, మెస్సీగా ఎందుకు ఉంటారు అంటే అదే లైఫ్ కాబట్టి. మీకు 'వెట్రిమారన్' గారి సినిమాల్లో ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం? 'వాడ చెన్నయ్య', 'అసురన్నా' లేదా 'విశ్వనీయ'? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా ఇలాంటి రా అండ్ రియల్ ఫిల్మ్ మేకింగ్ అప్డేట్స్ కోసం మన హాలీటాలీ ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని గట్టిగా కొట్టండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.